ఒక వేమన పద్యం. పెక్కు జనుల కొట్టి పేదల వధించి డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి ఎక్కడికి బోవ ఎరిగి ఎముడు చంపు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎంతో మంది పేదల్ని కొట్టి చంపి ఊళ్ళు దోచుకొని ఈ పొట్ట కోసం సంపాదించి ఎక్కడ దాక్కున్నా యముడు మటుకు తెలుసుకొని చంపుతాడు. ఇది వేమన గారి పద్యం. అంటే అందరికీ అన్యాయం చేసి ఒక్కడు డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఎక్కడ దాక్కున్నా ఎన్నాళ్ళు తప్పించుకున్నా యముడి దగ్గర నుంచి మటుకు తప్పించుకోలేరు అనేది వేమన గారి అభిప్రాయం. అంతవరకే. ఇక ఈరోజు ఒక 2-3 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఆ అంశాల తర్వాత మనం ప్రశ్నల రూపంలో అప్రధాన్యమైన అంశమైనప్పటికీ కూడా మరి జనాలు ఎక్కువగా ప్రేమించే అంశాలు కొన్ని ఉన్నాయి. అది చివరిలో చర్చిద్దాం. ముందుగా ఆర్థికంగా మనం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు, అప్పు కోసం చేస్తున్న తప్పులు. ఇది ఏపీని అప్పుల్లో టాప్ ర్యాంకులో నిలబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అనేది పెట్టారు. ఇదేంటంటే అప్పుల్లో రాష్ట్రం టాప్. జస్ట్ ఒక్కసారి ఫోకస్ చేయండి. అప్పుల్లో రాష్ట్రం టాప్. మనకి ఈ సంవత్సరం ఉన్న ఎలిజిబిలిటీలో ఎంత పర్సంటేజ్ డ్రా చేశాం, ఏ రాష్ట్రం ఎంత పర్సంటేజ్ డ్రా చేశారు అనేది ఒక అఫీషియల్ పట్టి ఇది. అదొకసారి కాగ్ రూపొందించి వెలువరించిన లెక్కల ప్రకారం అప్పులు ఏడాదికి ప్రతిపాదించిన అప్పు 4 నెలల్లో అప్పు వినియోగం ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది 37,000 కోట్లు. అందులో మనం 36,171 కోటి 4 నెలల్లోనే వాడేశాం. సంవత్సరం మొత్తం మీద మన కేటాయించిన దాంట్లో ఎంత వాడేవరా అంటే 97.68% వాడేవండి. అంటే సంవత్సరానికి మనకి ఎలిజిబిలిటీ ఉన్న దాంట్లో 4 నెలల్లో ఆల్మోస్ట్ అంతా. ఇదేంటి, ఇది అఫీషియల్ లెక్క. కార్పొరేషన్లో ఆ ఎత్తింది ఆ కొట్టిందంతా కలిపితే ఒక 200% ఎక్స్ట్రా అయిపోతుంది. కార్పొరేషన్ పక్కన పెడితేనే 97.68% మనం ఎత్తాం. కేరళ వాళ్ళకి అన్ని కష్టాలే అయినప్పటికీ కూడా వాళ్ళు 73%. మన పక్కన ఉన్న తెలంగాణ 4 నెలల్లో 32.8%. అంటే 33%. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు విత్ ఇన్ ది లిమిటే వాడుకుంటున్నారు. ఇక మహారాష్ట్ర అయితే కేవలం ఇది ఎంత దారుణం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, ఇప్పుడు ఈ పోషణ అభియాన్ కానీ, అంటే దానికి కూడా మనం స్టిక్కర్ వేసి జగనన్న గోరు ముద్ద అని పెట్టుకున్నాం ముద్దుగా. బట్ అది పిఎం పోషణ్ అని క్లియర్గా కూడా ఒక టైటిల్ కూడా మరి ఆ స్కీమ్ని ఇంకొక 5 సంవత్సరాలు పెంచుతూ మరి ఆ పేరు కూడా వాళ్ళు చెప్పారు. మరి పిఎం జగనన్న గోరు ముద్ద అంటారా, లేకపోతే అక్షరాలు కనపడకుండా పిఎం పెట్టి జగనన్న అని పెద్దది పెడతారా? సరే, ఏదైనా పెట్టినా ఉండే దానికి మన మార్జిన్ మనీ 40% కట్టాలి. 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్. అలా వేరే స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నిటికీ మన మార్జిన్ మనీ కోసం కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి పౌరుడికి అర్థం కావాల్సిన మ్యాటర్ ఇది. మనం కొన్నిటికి 25% పే చేయాలి, కొన్నిటికి 40% పే చేయాలి, కొన్నిటికి 30%. అలా కేంద్రం మనకు ఇస్తున్న ప్రాయోజిత పథకాలకు మన మార్జిన్కి ఒక సెపరేట్ ప్రభుత్వం సెపరేట్ అకౌంట్లు ఒక బ్యాంకు ద్వారానే పెట్టి ఆ సెపరేట్ అకౌంట్కి మన మార్జిన్ ఎంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని 15 రోజుల్లో ఆ అకౌంట్లో పెట్టి మన మార్జిన్ మనీ ఎంతో దాన్ని 20 రోజుల్లో అదే అకౌంట్లోకి తీసుకువచ్చిన పెద్దపే ఆ ఒరిజినల్ అమౌంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దానిలో 1 రూపాయి అయినా సరే ఖర్చు పెట్టాలి అని రూల్ పెట్టారు. ఇది కేవలం మన రాష్ట్రం కోసమే ఒక రకంగా తీసుకొచ్చిన రూలు.
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినంత వరకు ఖర్చు పెట్టడం అదొక రకం. అది కూడా మన సొంత జగనన్న రాజన్న పథకాలకి ఇచ్చుకుంటూ ఆ హెడ్లో చూపెడుతున్నారు అనేది వారి అభియోగం. నిజమే కావచ్చు కూడా. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ముందే మీ మార్జిన్ మనీ తీసుకురావాలి అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో మన దగ్గర డబ్బులు లేవు. ఆల్రెడీ చూసాం కదా ఇందాక 97.8% ఆల్రెడీ హాంఫర్ట్. సో మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి నోడల్ ఏజెన్సీ ఈ మధ్యన ఎస్బీఐ ఎడాపెడా రూల్ అండ్ రైమ్ లేకుండా కొన్ని కారణాల చేత అవి కూడా వస్తాయి, బయటకు వస్తాయి ఎందుకు ఇచ్చారు అని. సో ఎస్బీఐని నోడల్ ఏజెన్సీ కింద పెడుతున్నామని కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేశారు. ఎస్బీఐకి ఒక లేఖ రాశారు. ఏంటంటే కేవీవి సత్యనారాయణ గారు, రైల్వే ఆఫీసర్ గారు, we refer to your letter number so and so requesting opening of SNA accounts అంటే స్పెషల్ నోడల్ అకౌంట్స్ under 5 corporations. Your request has been examined and appropriate authority has advised as under. The request for overdraft facility cannot be exceeded to, as the same does not comply with bank's policy guidelines and regulatory directions for lending to state-owned corporations in this regard. Regarding opening of accounts, you may please approach any of the state government treasury linked branches under Amravati local head office located in Vijayawada, Guntur cities as per your convenience. So, అంటే ప్రభుత్వానికి అకౌంట్లు కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకోండి, మేము ఓడి ఇవ్వలేము అని చెప్పారు. ఈ ఓడి ఇవ్వడానికి వీళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈజీగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అంశం ఇది. సినిమా అంశం, టికెట్ల అంశం చివరిలో మాట్లాడుకుందాం. బట్ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ వదిలేసి చెత్త అంశాలు మాట్లాడుతున్నారని పెద్దలు తులసిరెడ్డి గారు నిన్న ఒక ఛానల్లో చెప్పడం చూశా. చాలా అద్భుతంగా చెప్పారు తులసిరెడ్డి గారు, ఆయన స్ఫూర్తితో చెప్తున్నారు. ఇప్పుడు ఒక అకౌంట్లో కేంద్రం అమౌంట్ వచ్చిన తర్వాత మనం ఏదైతే మార్జిన్ ఇవ్వాలో ఆ మార్జిన్ని వీళ్ళని అడిగితే వీళ్ళు కాదన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఎంత అయితే మీరు మా మార్జిన్ మనీగా ఇస్తారో అంత అమౌంట్ మేము అదే అకౌంట్లో ఉంచుతాం, అదే కార్పొరేషన్ అకౌంట్లో ఉంచుతాం, దాన్నే మీరు సెక్యూరిటీగా భావించండి అని చెప్పడం జరిగింది. ఇంతకంటే దగ, ఇంతకంటే కుట్ర, ఇంతకంటే మోసం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు. సపోజ్ 1,000 కోట్లు ఒక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనుకోండి, 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమంది, ఇప్పుడు 600 కోట్లు మీరు అప్పివ్వండి, 600 కోట్లు మేము మీ అకౌంట్లో ఉంచుతాము, అంతవరకు మీరు సెక్యూరిటీగా ఉంచుకోవచ్చు, మీకు వచ్చిన నష్టం ఏంటి అన్నారు. అంటే డైరెక్ట్గా వీళ్ళ మనసులో ఉద్దేశం ఏమని చెప్పారు, వాళ్ళు ఇచ్చిన 1000కి అప్పు తీసుకున్న 600 అక్కడ పెట్టి 600 అందులోనే ఉంచి ఈ 1000 కోట్లు వీళ్ళు ఆ కార్పొరేషన్ పేరు మీద, బట్ ప్రభుత్వ ఖాతాల్లో ఉండవలసిన దాన్ని కార్పొరేషన్ పేరు మీద అకౌంట్లో పెట్టి, ఈ కార్పొరేషన్ మతలబ్ ఏంటంటే ఈ మొన్న కొన్ని స్కీమ్స్ ఎలాగా ఈ బీసీ కార్పొరేషన్ల కింద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చారో, సపోజ్ బీసీ కార్పొరేషన్లోనే కొంత అమౌంట్ పెట్టారనుకోండి, ఆ బీసీలకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద జగనన్న హెడ్ల మీద ఉన్న స్కీములకి ఇస్తే దాన్ని ఈ పర్టిక్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఖర్చు పెట్టినట్టు లెక్క చూపెట్టే అవకాశం చాలా ప్రస్ఫుటంగా ఉంది. ఏం చేస్తారు ఇప్పుడు, 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 600 కోట్లు స్టేట్ బ్యాంక్ ఇవ్వనంటే ఇప్పుడు ఏదో యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారంట, మరి వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. సపోజ్ యూనియన్ బ్యాంకే దిక్కుమాలింది ఇచ్చింది అనుకోండి ఒక 600, ఈ 1000 ఖర్చు పెట్టేస్తారు. ఏది సమ్ జగనన్న రాజన్న స్కీమ్ ఖర్చు పెట్టేస్తారు.
ఖర్చు మటుకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో రాసినట్టు చెప్తారు. దట్ దే కెనాట్ మానిటర్. మరి మిగిలిన 600 ఖర్చు పెట్టరు. బ్యాంక్ కూడా ఇచ్చిన అప్పు అదే అకౌంట్లో ఉంటుంది. ఈ 1000 కోట్లు ఖర్చు అయిపోతుంది. బట్ అల్టిమేట్గా 1600కి ఖర్చు చూపెట్టవలసి వచ్చినప్పుడు ఈ రన్నింగ్లో అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామని చెప్పి ముందు వాళ్ళు ఇచ్చిన 1000 కోసం ఇంత నిస్సిగ్గుగా మరి డైరెక్ట్గా మన లెటర్ రాశారంటే అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. దీనివల్ల నష్టపోయేది ఎవరా అంటే ప్రజలే. ప్రజల్లో ఒకరిగా, ప్రజా ప్రతినిధుల్లో ఒకరిగా దీన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే నష్టం జరిగేది ప్రజలకి. సో కాబట్టి ఆ స్కీమ్ కింద వచ్చిన డబ్బుని ఆ స్కీమ్కే వాడాలి తప్ప వేరేగా వాడటం ఉన్నది, మన పేర్ల మీద ఉన్న స్కీములకు వాడి ఇంకో రకంగా చేయటం అన్నది కరెక్ట్ కాదు. అదే కాక కార్పొరేషన్ పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేస్తే ఆ కార్పొరేషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకి కార్పొరేషన్ అకౌంట్లకి కూడా అసలు ఇవ్వటానికే వీల్లేదు. మరి రేపు వేరే బ్యాంకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను దాటి మరి కార్పొరేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తుందా, వాడు అప్పిస్తాడా, అప్పిస్తే ఎలా ఖర్చు పెడతారు, ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో చూద్దాం. దీని మీద కూలంకషంగా ఫైనాన్స్ మినిస్ట్రీకి కూడా నేను తెలియజేస్తాను. ఇక ఇంకొక ప్రధానమైన అంశం నిన్న కోర్టుకు వచ్చింది. మనం మాట్లాడుకున్నాం 3 రోజుల క్రితం. ఎయిడెడ్ పాఠశాలలో సుమారు 1972 పాఠశాలలు ఉంటే ఒక 600 స్కూల్స్ తప్ప మరి చాలా స్కూల్స్ ఒప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, మరి ఈ మాస్టర్లని మీరు ఇవ్వకపోతే మేము రన్ చేయలేమని చెప్పి చాలా మంది లేఖలు ఇచ్చినట్టుగా మనం చూసాం. బట్ కొందరు కోర్టుకు వెళ్ళటం జరిగింది. మరి చిన్న వీరభద్రుడు గారట ప్రాథమిక విద్యా సెక్రటరీ, మరి ఆయన్ని కోర్టుకు పిలిచి ఏంటి అని అడిగితే అబ్బెబ్బే ఏమీ లేదండి, మేము మాకు ఇస్తే ఇచ్చేయండి, లేకపోతే మీకు ఫండ్ కూడా ఆపం, మీ దారిని మీరు రన్ చేసుకోవచ్చు అన్నారట. మీ దారిని మీరు రన్ చేసుకోవచ్చు, మాకు ఇస్తే ఇవ్వండి అని అంటే బుద్ధున్నాడు ఎవడన్నా ఆ స్కూలు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? సింపుల్ కామన్ సెన్స్. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఉంది. మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే తక్షణం ఈ పాఠశాల టీచర్లందరినీ తీసేసుకుని మేము మీకు రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పారు. మాంటిసోరీ స్కూలు ఏమని చెప్పిందో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. మా మాస్టర్లందరినీ ఎత్తుపోయారు. సో అని చేత మేము మూసేస్తున్నామని 57 సంవత్సరాల మరి విద్యా సంస్థ మరి ఆ రకంగా మూసివేయడం జరిగింది. అలాగే ఇంకొక లెటర్ కూడా శ్రీ శాంతి ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కడపలో వాళ్ళు కూడా చెప్పారు. we also state that the management went to the court even though the honorable court has given stay as all our teaching staff are requested to be relieved as per GOMS number 50 dated 17/8/2021. We the management also in respecting government orders are willing to surrender them to you. ఇంత స్పష్టంగా కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా మీరు టీచర్ని తీసేసుకుంటున్నాం అని చెప్పి మాకు లెటర్ ఇచ్చారు. సో కాబట్టి మేము వాళ్ళని పంపించేస్తున్నాం అని శ్రీ శాంతి ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కడప వాళ్ళు రాశారు. అంటే ఇంత స్పష్టంగా అంటే కోర్టుని మోసం చేయటమే పని, అబద్ధాలు చెప్పటమే పని. నిన్న NRGS లో చూసాం. పంచాయతీరాజ్ వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడారని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం అడిషనల్ సొలిసిటర్ జనరల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అరుణాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను గతంలో చాలాసార్లు చెప్పా, వీళ్ళు మోసం చేస్తున్నారు కోర్టుని, వీళ్ళు మోసం చేస్తున్నారు కోర్టుని. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా, అది కూడా 2T ఎంక్వైరీ, అది కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయిపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ అవ్వకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మీరు నిదానంగా ఎంక్వైరీ చేసుకోండి అన్నారు. అందుకని చెప్పి ఎంక్వైరీ అయిపోయిందన్న.
బట్ చీఫ్ సెక్రటరీ గారు రేపమ్మ రిటైర్ అయ్యాయని మళ్ళీ ఈ తరగతి ఇప్పుడు నాకెందుకని ఆయన నిజం చెప్పాడు. బట్ పంచాయతీరాజ్ సెక్రటరీ అండ్ కమిషనర్ దే లైక్ టు ద కోర్ట్, దే ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్, దే డిజర్వ్ ఎ హ్యూజ్ పనిష్మెంట్. సో వాళ్ళు పచ్చి అబద్ధాలు కోర్టుని ఇట్ కమ్స్ అండర్ పెర్జురీ. ఎందుకు ఎవరి కోసం ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారనేది ఆ భగవంతుడికే తెలియాలి, అవసరం లేదు. మరి అలాగే ఇక్కడ కూడా పచ్చి అబద్ధం ఆడారు శరవేలభద్రుడు గారు. మేము తిని అడిగాం టీచర్లని, మేము ఎవరిని వెనక్కి తీసుకోం అని అడిగామని చెప్పి అబద్ధం ఆడారు. మరి ఈ స్కూల్స్ అన్ని మరి ఎందుకు ఈ రకంగా మూసివేయడం జరిగింది? ఇదే కాకుండా మరి కళాశాలలో కూడా సుమారు ఒక 160 కళాశాలలో అవన్నీ కూడా ఈ రకంగానే మరి ఆజ్ఞలు ఇస్తే వాళ్ళల్లో ఒక 10 మంది ఆల్రెడీ సరెండర్ అయ్యారన్నారు. మిగిలిన వాళ్ళు ప్రభుత్వాన్ని పని చూసుకోమన్నారు. సో వాళ్ళకి కూడా అసలు మీ ల్యాండ్స్ ఒకవేళ మీరు కాలేజీ మోస్తారేమో, మేము మీ ల్యాండ్స్ అమ్మనేమో అని ఏదో రకరకాలుగా ఏదో వాళ్ళ చిలిపి చెత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా కళాశాల వాళ్ళు ఎవరో కోర్టుకి వెళ్ళటం జరగలేదు, స్కూల్స్ వాళ్ళే వెళ్ళారు. సో ఈ స్కూల్కి ఏదైతే మరి రేపు కోర్టు అక్టోబర్ 4వ తారీఖు తీర్పు వస్తుంది. మరి కొంతమంది తెలియక మరి ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఆ జీవో అర్థం అది కాదని చెప్పి మరి ఏదైతే మరి వీరభద్రుడు గారు చెప్పారో మరి తెలియక ఒప్పుకున్న ఆ మిగిలిన స్కూల్స్ వాళ్ళందరినీ కూడా మరి మరొక అవకాశం ఇవ్వాలని మేము తెలియక ఒప్పుకున్నాం. మీరు ఇచ్చిన దిక్కుమాల జీవోని మాకు ఇంతమంది పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళు మాకే అర్థం కాని రీతిలో మీ జీవో ఉంది, అంచేత మా స్కూల్స్ని మేమే రన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళకి ఒక అవకాశం కోర్టు వారు ఇవ్వాలని, కోర్టు వారిని అందరి తరపున అడగాలని, అలాగే ఇదే విధి విధానాన్ని మరి సతీష్ చంద్ర గారు కూడా ప్రభుత్వం తానా అంటే తందానా అని చెప్పి మాట్లాడకుండా మరి మీరిచ్చిన జీవోలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఎయిడెడ్ లెక్చరర్స్ని వెనక్కి తీసుకోము, మీ ఊరికేనే అడిగాం అని మీరు కూడా మరి వీరభద్రుడి మాటనే మీరు కూడా ఫాలో అవ్వాలి. లేదంటే మై అప్పీల్ టు సమ్ ఆఫ్ ద కాలేజెస్ హూ హ్యావ్ unknowingly surrendered, ప్లీజ్ గో టు కోర్ట్. మీరు కూడా ప్రభుత్వం ఎలాగ తూచందో మీరు కూడా తూచని మీరు కూడా కోర్టుకి వెళ్ళి మరి మీరే రన్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఒక ప్రధానమైన అంశం, కొన్ని స్కూల్స్ గతంలో ఎప్పుడో నాకు ఒక స్కూల్ ఇన్ గుంటూరు ఆ కేసు ఒకటి నా దృష్టికి వచ్చింది. ఒక పేరు చెప్పడం, పేరు చెప్తే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడతారు. మరి ఆ స్కూల్ బస్ స్టాండ్ దగ్గర ఊరు మధ్యలో ఉంది. మరి ఊరు మధ్యలో ఉన్న స్కూలు చాలా మంది చిన్న వాళ్ళు, చిన్న కుటుంబీకులు చదువుకోవాలి అంటే ఎక్కడో గవర్నమెంట్ పాఠశాల దూరంగా ఉంటే వెళ్ళలేరు. వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చదువు చెప్తున్నారు. మనం ప్రభుత్వం ఖర్చుతో బూట్లు ఇచ్చి జగనన్న బూట్లు జగనన్న బ్యాట్లు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ పాఠశాల వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో పుస్తకాలు కూడా కొని ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా మరి వాళ్ళు చదివిస్తున్నారు. మరి ఆ స్థలం ప్రాపర్టీ వాల్యూ చాలా ఉంటుంది. మరి ప్రభుత్వం మేము ఎయిడ్ ఇవ్వము అంటే స్కూల్ మూసేస్తారు అంతే, అంతకుమించి మనం ఏం చేయలేము. సరే స్కూల్ స్థలం మీరు అమ్ముకోవద్దంటే రేపు మాకు పర్మిషన్ వస్తుంది, మీరెవరో తీసుకుంటానికి. సో ఇలా ఏదైతే విద్యని మరి మంచి స్వభావం గలవాళ్ళు, దాతృత్వ స్వభావం గలవాళ్ళు అందిస్తున్నారో ఆ విద్యను కూడా మన స్థలదాహం కోసం మరి వాళ్ళకి దూరం చేయటం అనేది ఎంతవరకు సమంజసం? సో కాబట్టి ప్లీజ్ మూవ్ అవే ఫ్రమ్ ఈ స్థలదాహం నుంచి మనం కాస్త దూరంగా జరిగి విద్యార్థులకి మరి ఫిలాంథ్రఫిస్టుల ద్వారా ఏదైతే అందుతుందో ఆ విద్యని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మరి మనం ఉన్న పేరుని చెడగొట్టుకోకుండా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెండు మరి ప్రభుత్వానికి
నా విన్నపాలు, ఇక రెగ్యులర్ ఇష్యూస్, మసాలా ఇష్యూస్ గురించి మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే మనం వాటి గురించి మాట్లాడదాం. ఏం సార్ మీ ప్రభుత్వం కొత్త బాహుబలి కలెక్షన్స్ పైన కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని అంటారు, అది నిజమేనా? సినిమా ఇండస్ట్రీ పైన పదే ఎందుకు సార్ ఇలాంటి కామెంట్స్? ఇప్పుడు నిజంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నువ్వు ఆ ప్రశ్న అడగకపోయినా దీనికి రిలేటెడ్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరికీ కూడా కావాల్సిన ప్రశ్న, వాళ్ళకి స్కూల్ ఏమైపోయినా పర్వాలేదు, ఈ ప్రజలకి కరాయిలు దిగి విద్యార్థులు పాడైపోయినా పర్వాలేదు, భవిష్యత్ తరాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్రం అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మరి ఎవడొచ్చినా కూడా బాగు చేయని విధంగా సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. కానీ కావాల్సింది పోసాని గారు ఏమన్నాడు, దానికి హీరో గారు ఏమన్నారు, దిల్ రాజు గారు, పేరు నాని గారు ఏం మాట్లాడుకున్నారు, చిరంజీవి గారు ఫోన్లో పేరు నాని గారితో ఏం మాట్లాడారు, వీటికి ప్రయారిటీ ఇచ్చి మనం కావాల్సిన దాన్ని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని పనికిమాలిన వాళ్ళుగా మరి ప్రజలు తయారయ్యారు. దురదృష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా టికెట్ గురించి ఒకటే మాట మాట్లాడారు. ఆయన ఎన్నో అంశాలు మాట్లాడారు. ఆ అంశాల గురించి ఎవరో మాట్లాడరు. టికెట్. సో బాహుబలి కలెక్షన్స్ మీద మరి మా పెద్దలు సకల శాఖ మంత్రి సజ్జల గారు మరి దర్యాప్తు చేస్తారని చెప్పి నేను చూశా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇటువంటి విషయాలు మనం మాట్లాడేటప్పుడు మరి ప్రజలు కూడా మన గురించి రకరకాలుగా కామెంట్లు చేసే అవకాశం ఉంటుంది. ముందు మన మీద 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి జరుగుతున్న దర్యాప్తుని మరి కోర్టు జైల్లో లేకపోతే ఇంకోటి చేసో మరి తొందరగా వదిలించుకుని ఆ తర్వాత మనం ఈ చిన్న పెట్టి ఇష్యూస్ మీద బాహుబలి మార్నింగ్ షో కలెక్షన్ అంతా, మ్యాట్నీ కలెక్షన్ అంతా, పలానా థియేటర్లో కలెక్షన్ అంతా, ఓరసిల్లో కలెక్షన్ అంతా, జగదాంబలో కలెక్షన్ అంతా, ఇవన్నీ కాదు మనకు ముఖ్యం. మనకు ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయి. మన ప్రయారిటీ ఏరియా బాహుబలి కలెక్షన్ అంతా, బాహుబలి 1 అంతా, 2 అంతా, ఇవి కాదు. మన ప్రయారిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. మన ప్రయారిటీని మనం వదిలేసి ఇలాగా మన కేసుల్ని మనం తొందరగా తేల్చుకోవటం మానేసి బాహుబలి కలెక్షన్ గురించి మాట్లాడితే మరి అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే దరిద్రం, అంతకంటే మనకు పట్టిన దురదృష్టం ఇంకొకటి లేదు. ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు, ఆయన పేరు కూడా చెప్పను ఎందుకంటే ఆయన ఇబ్బందులు పడతాడు, ఆయన నాకు ఒకటి పంపించారు, సినిమా ఆన్లైన్ టికెట్ చుట్టూ రాజకీయం అనే దాంతో. చదువుతా వినండి. నీ ప్రశ్నకు సమాధానాలు కూడా కొన్ని దొరుకుతాయి. నిత్యావసర ధరలు తగ్గిస్తే పేద మధ్య తరగతి మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా అనేవారు మా సీఎం గారు. పెట్రోల్ ధరలు తగ్గిస్తే, అంటే ధరలు తగ్గించడం మా చేతిలో లేకపోయినా సెస్సులు విపరీతంగా వేస్తున్నాం కదా, సెస్సులు తగ్గిస్తే నిత్య వాహనదారులు బలిరా బలి సాహోరే బాహుబలి అనేవారు. బస్ ఛార్జీలు తగ్గిస్తే ప్రయాణికులు అబ్బా ఊపు మా జగనన్న తోపు అనేవారు. ఇసుక ఆన్లైన్ లో చెప్పిన ధరకే అమ్మితే స్వగృహ నిర్మాణదారులు ఎంత మంచి వాడవయ్యా అనేవారు. ఇవన్నీ వదిలేసి సినిమా టికెట్ ధర తగ్గిస్తాం, ఆన్లైన్ లో మేమే అమ్ముతాం అంటూ ముందుకు, పైగా వాళ్ళే వచ్చి చిరంజీవి గారు ఇంకెవరు వచ్చి అడిగారట. ఇంకో అంశం, నెల తర్వాత తిరిగిస్తారట. సినిమా వారికి లాభం ఏంటో ఎవరికీ అర్థం కాదు. బజార్లో దొరికే టీ కూడా ఒకే ధరకు దొరకటం లేదు. చక్కెర టీ ఒక రకం, బెల్లం టీ మరొక రకం, మరో ధర, గ్రీన్ టీ ఇంకో ధర. ఓవైపు పైరసీ, మరోవైపు ఓటీటీ. భారీ బడ్జెట్ సినిమాలు అన్ని రోజులు ఒకే టికెట్ అంటే వారికి లాభం ఎలా? ఉదాహరణకు తారక్ చరణ్ నటించిన చిత్రానికి ఈ అంశం గిట్టుబాటు ఎలా? పారితోషికమే మహాభారం, వారికి రికవరీ ఎలా? టికెట్ రేట్లు మేము భరించలేము, కష్టంగా ఉంది అని ఎవరైనా రోడ్డెక్కారా? పవన్ ఎన్నో అంశాలపై మాట్లాడితే అవన్నీ వదిలేసి కేవలం సినిమా టికెట్ ఆన్లైన్ అమ్మకం అంశంపై మాత్రమే ఫోకస్ ఏంటో
ఎన్నో అంశాలు ప్రజా సమస్యలు వదిలేసి పవన్ని కార్నర్ చేస్తూ సినిమా వాళ్ళ చుట్టూ ఈ పనికి మారిన రాజకీయం ఏంటో ఓ పట్టాన ఎవరికీ అర్థం కావటం లేదబ్బా అని ఆ జర్నలిస్ట్ గారు రాశారు. ఇది నిజంగా నిజం. మనం మాట్లాడిన భాష కానీ దాని గురించి కానీ మరి నిన్న చూసాం ఏంటంటే మేమే ఆన్లైన్లో అమ్మమ్మని అడిగాం. మరి వీళ్ళే ఆన్లైన్లో అమ్మమ్మని అడిగితే మరి ముందే ఆ మాట ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆన్లైన్లో మనం తిరుపతి టికెట్లు అమ్ముతున్నాం. మరి తిరుపతి టికెట్లు మనం చూసాం. మరి పెద్దలు సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత గుడి తెరిచాం. మరి గుడి తెరిచిన తర్వాత కౌంటర్ ఓపెన్ చేస్తే మరి స్టక్ అయిపోయింది కంప్యూటరు. ఏదో దిక్కులేని వాడికి దైవం దిక్కులాగా అమ్మని గారు ఎదురొచ్చి మేము చేసి పెడతామని అడిగితే ఇచ్చేది తప్ప దీని మీద చాలా మంది చాలా రకరకాల కామెంట్ చేస్తున్నారు. వారి మీద చర్యలు తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం అని కూడా అన్నారు. సరే, మరి మీ గుళ్ళో టికెట్లే మీరు అమ్మలేరే, మరి దానికి అంబానీ గారి అవసరం మనకు కావాల్సి వచ్చిందే. మరి ఈ సినిమా టికెట్లు మనకి ఏమంత ఎక్స్పర్టైజ్ ఉందని చెప్పి మనం ఇలా చేయాలి. ఇప్పుడు ఏ షోకి ఆ షో వాళ్ళకి అప్పచెప్పేస్తాం అని అన్నారు. ఇక కంపల్సరీగా మనం చేయవలసింది ఏమిటి? టికెట్ రేట్లు పెంచాలి. 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు టికెట్లు సాగవు. డెఫినెట్గా పెంచాలి. పెంచకపోతే మనుగడ లేదు. అది ఎలాగో మనం పెంచుతాం, తప్పదు. ఎందుకంటే మీరు తానా అంటే చాలామంది నిర్మాతలు, ఇంకొంతమంది నటులు తందానా అన్నారు. ఈ తానా తందానాలని మీరు హ్యాపీ చేయాలి అంటే టికెట్ రేట్లు డెఫినెట్గా పెంచవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కమిట్ అయ్యారు కాబట్టి ఈ ఆన్లైన్ ప్లాట్ఫాము మరి మీరే ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ థియేటర్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళది వాళ్ళు మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్ వాడుకుని అది ఫాలో అవుతారు. మీ డీసీటీఓలు, ఏసీటీఓలు ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫాలో అవుతున్నారా లేదా, ఎలాగా ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇందులో మనం సాధించింది లేదు, సాధించబోయేది లేదు, కలిసి వచ్చింది లేదు. అప్రతిష్ట తప్ప మనకే కలిసి వచ్చింది లేదు. దీనివల్ల ఏదో కొన్ని కులాల మధ్యన చిచ్చులు వచ్చినాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉండే ఇండస్ట్రీలో చిచ్చులు వచ్చినాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చులు వస్తున్నట్టుగా మరి కొన్ని చూస్తే అనిపిస్తుంది. మరి పెద్దలు పేరు నాని గారు బందరు పిలిపించుకుని మాట్లాడారు. ఇది పెద్ద సమస్య కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు ప్రజలకి ఎన్నెన్ని స్కీములు అందించాలి, ప్రజల మనసులు ఎలా గెలుచుకోవాలి, ఎలా అని ఆయన స్కీముల్లో ఆయన ఉన్నారు. ఇందులో ఏదో పేరు నాని గారిని ఇన్వాల్వ్ చేశారు. మరి ఎఫ్డీసీ వాళ్ళు టికెట్లు అమ్ముతారు అది ఇది అని అన్నారు. ఆ ఎఫ్డీసీకి సంబంధించిన ప్రతినిధి ఎవరో ఆ పేరు నాని గారి మీటింగ్లో ఎవరో లేరు. వెంకటరమణారెడ్డి గారు అన్న దిల్రాజు గారు ఇంకెవరు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేయాలి సార్, తప్పదు. దిల్రాజు గారు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఆయనకి ఎన్నో థియేటర్లు తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. మరి ఈ థియేటర్ రేట్లకి వాళ్ళు కమిటీ అయిన లీజులకి థియేటర్లు రన్ చేయలేరు. సో కాబట్టి టికెట్ రేట్లు పెరగాలి. సో దిల్రాజు గారు మీకు అబ్జెక్షన్ చేయలేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మరి అలాగే మరి కొన్ని సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. మరి వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదంటే మరి వాళ్ళ ఈ టికెట్ రేట్లు పెంచకపోతే ఆ థియేటర్లకి మనుగడ లేదు. ఈ టికెట్ రేట్లు పెంచకపోతే ఆ సినిమాలకు కూడా మరి కాస్ట్ ఆఫ్ బడ్జెట్ 200 కోట్లతో తీసిన సినిమా లేదు. ఆ కాస్ట్ ఆఫ్ బడ్జెట్తో ఆ సినిమాలకు కూడా మనుగడ లేదు. కాబట్టి మనం చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే అది మన విధానాన్ని సపోర్ట్ చేస్తూ ఇంకెవరి విధానాన్నో అపోజ్ చేశారని మనం భావించడం సమంజసం కాదు. అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీ బతకాలి అంటే థియేటర్లో రేట్లు ఈ
సి క్లాస్ సెంటర్లోనే ఇప్పుడు మంచి థియేటర్లు ఉన్నాయి. ఆ సి క్లాస్ సెంటర్లో థియేటర్లకి ఈ రేట్లు వర్కౌట్ కావు. ఇది మనం చేస్తాననే అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళ చేత మనకు సపోర్ట్గా 4 మంచి మాటలు మనం పలికించుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఈ ఇండస్ట్రీ గొడవకి ఏదో ఒక ఫైనల్ మీటింగ్ వేసి ఈ ఇండస్ట్రీ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టి గతంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్లు ఇచ్చి ఈ ఆన్లైన్ విధానాన్ని సరే మనం కమిట్ అయ్యాం కాబట్టి ఓ 4 కోట్లు 6 కోట్లు ఏదో సాఫ్ట్వేర్ మీద ఖర్చు పెట్టి, లేదంటే ఈ సాఫ్ట్వేర్ కూడా ఆ మనీని అడిగితే ఫ్రీగా చేసి పెడతారు కాబట్టి అది చేసి ఇది వదిలించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, ఏళ్ల తరబడి తిరుమల కొండపై భజనలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు పాలకవర్గం భజనలు ఆపేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళు భజనకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తారు, కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేస్తామని వాళ్ళు అంటారు. ఎట్లా చూడాలి దీన్ని? ఎందుకు టీడీపీ పైన మీ ప్రభుత్వానికి ఇంత కక్ష? భక్తుల మీద కక్ష, భగవంతుల్ని ప్రార్థిస్తున్న భక్తుల మీద కక్షగా అనిపిస్తుంది. మరి దేవుడి గుళ్ళో తిరుపతిలో భజన్ని మరి బ్యాన్ చేయడం అంటే అది అత్యంత దురదృష్టం. మరి అది నిజం కాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే కాదు, గతంలో కూడా దేవాలయ పరిసర ప్రాంతాల్లో గోవింద గోవింద అంటే కూడా మరి అక్కడ సెక్యూరిటీ అతను మరి గోవింద గోవింద ఇక్కడ గోవింద కొడటానికి వీల్లేదు అని చెప్పి ఆపారని చెప్పి కూడా చూసాం. మరి ఇది నిజమైతే కనుక మరి ఏ పాలక వర్గం అయితే ఈ నిర్ణయం తీసుకుందో ఆ పాలక వర్గాన్ని తక్షణం అరక్షణం ఆలస్యం చేయకుండా బర్తరఫ్ చేయవలసిన అవసరం ఉంది. గుళ్ళో భజన చేయకూడదంటే మరి ఏం చేస్తారు? గుడికి వచ్చి భజన చేయకుండా గుళ్ళో భజన చేయరా? ఇది చాలా దురదృష్టం. మరి ఈ రోజు కూడా నా స్నేహితులు కొంతమంది తిరుపతికి వెళ్ళడం జరిగింది. మరి గతంలో అన్ని కాటేజెస్లో కూడా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఉండటం మ్యాండేటరీ. మరి కొన్నిట్లో ఉన్నాయి, మరి కొన్నిట్లో లేవని చెప్పారు. మరి ఏదన్నా ఇంకా మంచి చిత్రాలు ఏమన్నా పెట్టడం కోసం ఇవి తీసేశారా, మరి ఎందుకు లేవు అనేది అదొక మరి వెరిఫై చేయాలని చెప్పి పాలక మండలి చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, మరి ఈవో జవహర్ రెడ్డి గారికి, ఎడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారికి, ఎందుకంటే పాలకవర్గ సభ్యులు ఏదో 4 రోజులకు ఒకడు 5 రోజులకు ఒకడు వచ్చి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎంతమంది చేశారో తెలియదు కాబట్టి ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కాటేజీలన్నీ ఒకసారి చూసి ఎక్కడెక్కడ స్వామివారి చిత్రపటాలు లేవో ఆ కాటేజీలో మరి స్వామివారి చిత్రపటాలు మరి ఆలస్యం చేయకుండా బిగించాలని, అలాగే మరి కరోనా తగ్గుముఖం పట్టింది కానీ తిరుపతి ఎడారిలో ఉందని చెప్పి కూడా వెళ్ళిన భక్తులందరూ కూడా వాపోతున్నారు. మరి 2 రెస్టారెంట్లు ఉన్నాయట, అవి కూడా ఆ కౌన్సిలర్ అంటే ఎవరు, ఆ వార్డ్ కార్పొరేటర్ ఎవరు కొండ మీద పెంచలే గారంట, మరి వారి రెస్టారెంట్లట. మంచినీళ్ళు ఈ ప్లాస్టిక్ బ్యాన్ వచ్చింది కాబట్టి మరి కొండ మీద అది మంచిదే ప్లాస్టిక్ బ్యాన్ చేయటం, కానీ గ్లాస్ బాటిల్స్లో 60 రూపాయలకి 1 లీటర్ వాటర్ అమ్ముతున్నారట. కొన్ని సీసా వెనక్కిస్తే ఎవడిస్తాడు? సీసా తీసుకుపోతారు. సీసా వెనక్కిస్తే 30 రూపాయలు వెనక్కిస్తారట. అంటే లీటర్ వాటర్, బ్రాండెడ్ వాటర్ కాదు, పెంచలే గారు వాటర్ 30 రూపాయలకి మరి అమ్ముతున్నారు. మరి లీటర్ వాటర్ 30 రూపాయలకి వెంకటేశ్వర గుళ్ళో నువ్వు అమ్ముతావా? అక్కడ టిఫిన్ చేస్తే ఒక చిన్న ఫ్యామిలీ మా వాళ్ళు వెళ్తే టిఫిను షడ్రశోపేతమైన భోజనం కూడా కాదు, టిఫిన్ చేస్తే 600 రూపాయలు బిల్ అయిందంట. మరి తిరుపతిలో మరి ఈ రకంగా మరి లీటర్ వాటర్ నువ్వు 30 రూపాయలకి అమ్ము, టిఫిన్లు ఒక 4 ఏళ్ళ కుటుంబం 600 రూపాయలకి టిఫిన్ అయితే నీకు 300 కోట్ల సినిమా తీసి 10 రూపాయలకి 15 రూపాయలకి చూపెట్టాలా? తిరుపతిలో కనీసం న్యాయమైన ధరకే కొన్ని పెంచలే గారి దగ్గర కొనుక్కోవాలి. మరి ఆ వాటర్ బాటిల్స్ ఏదో మీరే టీటీడీ వాళ్ళే సప్లై చేయొచ్చు కదా. ఎందుకు జరుగుతుంది ఈ దోపిడీ? ఎందుకు జరుగుతుంది? చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? పైగా ఎమ్మెల్యేదో ఇంకోటిదో లెటర్ లేకపోతే కనీసం కారు
ఆ నడిచి భక్తులు పైకి కూడా వెళ్ళనట్లేదు, ఆన్లైన్లో పని చేయదు. మరి 8,000 ఇచ్చారంటున్నారు, ఆ కొండ మీద ఎవరో మనిషి కనపడతలేదు, ఓన్లీ రికమెండేషన్ ఉంటేనే స్వామి దర్శనం. సో దీనివల్ల కామన్ భక్తులు అందరూ కూడా మరి భగవంతుడి దర్శనానికి దూరం అయిపోతున్నారు. దీనివల్ల చాలా చాలా మరి ఇది భగవంతుణ్ణి భక్తుడికి ఎందుకని ఇలాగా దూరం చేస్తుంది ఈ పాలక వర్గం. ఇది పాలక వర్గం తప్ప, పాలక వర్గాన్ని పరిపాలిస్తున్న ఆ పాలక వర్గాన్ని అదృశ్య పాలక వర్గం తప్ప ఏదేమైనప్పటికీ కూడా. సో మనకి ఓకే కరోనా షాక్ ఉంది, ఎస్ వీ హ్యావ్ అన్ ఎక్స్క్యూజ్, బట్ డెఫినెట్గా మరి కరోనాకి వాటర్ బాటిల్ 30 రూపాయలు అమ్మటానికి సంబంధం లేదు. కరోనాకి పోనీ భజన చేయాలంటే మాస్కే పెట్టుకుంటారు, మాస్కే పెట్టుకుని భజన చేసుకుంటారు, తప్పులేదు. మరి భజన్ని ఆపేయటానికి సంబంధం లేదు. అలాగే కామన్ మ్యాన్ ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళు చెప్పేది ఆర్డినరీ పిల్గ్రిమ్కి సేవ అందించడమే నా లక్ష్యం అని చెప్పి చేస్తారు. మరి అటువంటి భావంతో మరి ఆ పాలక వర్గం, ఉండాల్సిన పాలక వర్గం మరి ఇలా మరి కామన్ భక్తుల్ని పట్టించుకోకపోవటం నిజంగా ఇది చాలా దురదృష్టం. సో మై అపీల్ టు సుబ్బారెడ్డి గారు, ఈ చెప్పిన అంశాలని నాకు అక్కడ ఉన్న భక్తులే నాకు చెప్పిన అంశాలు ఇవి కాబట్టి చూడండి, తప్పులుంటే సరిచేయండి, అంతే తప్ప రొటీన్గా ఎవరెవరు కావాలని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని మాటల మటుకు దయచేసి చెప్పకండి. టీటీడీ చైర్మన్ దృష్టికి ఇవన్నీ పోట్లేమంటారా? పోతున్నానని ఆయన పట్టించుకోకుండా ఉన్నట్టుంటారా? నాకు ఇద్దరు ముగ్గురితో క్రాస్ చెక్ చేశా. ఆ లీటర్ వాటర్ 30 రూపాయలు సమయం. లీటర్ వాటర్ బ్రాండ్ లేకుండా 30 రూపాయలకి మనం అమ్మటం అంటే అది నిజంగా ఎంత దారుణం. మరి ఇది తెలియకుండా మరి చైర్మన్ గారికి ఉంటుందని మరి నేను అనుకోను. చైర్మన్ గారికి వాటర్ ఫ్రీగా ఇస్తారు కాబట్టి మరి ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఈ మెంబర్లందరికీ కూడా 3 సీసాలు 4 సీసాలు పెడతారు కాబట్టి వారికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎంతోమంది బాధపడుతున్నారు, చెప్పాలి అంటే భయపడుతున్నారు. సో ఒక పక్క గుండెల్లో బాధ, ఒక పక్క చెప్పాలి అంటే భయం. మరి ఇటువంటివన్నీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి వస్తే మరి ఆయన ఏదన్నా మరి చేయగలరేమో. మొన్న చూసాం. ఈసారి ఆయనకి మరి ప్రజాప్రతినిధుల మీద కాస్త తోడ కృప వచ్చింది. ఎందుకనో ఎంపీలు కూడా మరి పిలిచి అప్పుడప్పుడు మాట్లాడతారని చెప్పి చూసాం. బట్ ఆఫ్ కోర్స్ అందులో ఎంపీలు అంటే వారి ఉద్దేశంలో ఆ పార్టీ లిస్టులో ఉన్నదే. నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా బట్ మా పార్టీ వెబ్సైట్లోంచి నన్ను తీసేశారు కనుక మరి నన్ను పిలుస్తారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సరే, నన్ను పిలిచి సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నిత్యం ప్రజా సమస్యలు అన్నింటినీ నేను మీడియా ద్వారా వారికి తెలియజేస్తున్నాను కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, ఇంకా ప్రజా సమస్యలు ఉన్నాయి. ఉన్న ప్రజా సమస్యల్ని రేపు చర్చిద్దాం. ఈలోపు ఈ డెవలప్మెంట్స్, ఈ అన్ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి మరి, ఎందుకంటే ప్రజలకు కావాల్సింది కూడా అదే. సో మరి దాని మీద ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్ని రేపు డీటెయిల్గా మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ.